గుద్దుతే గోడ కూలిపోవాలని మన పెద్దోళ్ళు అంటుండే, కానీ ఇప్పుడు కాల్ బెన్కి కింద పడితే బొక్కలు ఇరిగిపోతున్నాయి. మన బొక్కలు రాయి లెక్క గట్టిగా కావాలంటే మనం నల్లేరు తొక్కు తినాలి. ఈ నల్లేరు తొక్కుని సింపుల్ గా ఎట్లా చేసుకోవాలని చెప్తా, వీడియో సేవ్ చేసుకో. ముందుగా నల్లేరునే తీసుకొని మునగకాయ మీద పొట్టు తీసేస్తాం కదా, అట్లా తీసేసుకొని ఒకసారి కడగాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 చెంచాల నూనె పోసుకొని అందులో ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ధనియాలు, అందులో ఒక చెంచా మినపగుళ్ళు వేసుకోవాలి. అట్లనే ఒక పిడికెడు కలేమాకు వేసి ఇదంతా ఎంచుకొని ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎంచుకున్న నూనెల్ని నల్లేరు కూడా వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. నల్లేరు ఎగుతున్నప్పుడే 7-8 ఎల్లిపాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, ఒక చెంచా ఉప్పు, అట్లనే సగం చెంచా పసుపు వేసుకొని మంచిగా ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ఎంచుకునే అన్ని రోట్లు వేసుకొని మంచిగా రుబ్బాలి. ఇది రుబ్బేటప్పుడు సగం చెంచా ఉప్పు వేసుకొని అట్లనే చిన్న చాయ్ గ్లాసు నీళ్ళు వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి, మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు. ఈ తొక్కు స్పెషల్ గా మన ఇంట్లో ఉండే ఆడోళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోయి చాలా అవస్థలు పడతారు. నీ షేర్ లిస్ట్ లో ఉన్న ప్రతి లేడీకి వీడియో షేర్ చేయమమ్మా. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టు మామ. ఎందుకంటే ఇట్లాంటి మంచి కంటెంట్ ఇంకెంతెంతో తీసుకురావాలన్న ఎనర్జీ వస్తుంది నాకు.